ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఈ విధంగా ఇవ్వాలనే ఆశతోటే ఈరోజు మన ప్రభుత్వం రావాలి, ఇట్లా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అనే ఆశ ఆ రోజు ఉండే ఆశ ఈరోజు నెరవేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసినాం. ఓ ధనిక రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సరే ఇందిరమ్మ ఇల్లు కాదు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చిండ్రా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. వానలు చెడ్డపడ్డ వానలు పడ్డప్పుడు, బోడగండ వానలు పడ్డప్పుడు, ఇంటి మీద కప్పులు లేచిపోయినప్పుడు, రేకులు లేచిపోయినప్పుడు, తాటిపత్రులు కప్పుకొని బతుకుతున్నా పేద ప్రజలను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల బతకాల్సిన కర్మ మనకేం దాపరిస్తుందని చెప్పి నాకు నిజంగా చాలా బాధపడ్డాను. మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ఇందిరమ్మ పాలన మళ్ళా వస్తాయని చెప్పి నాడే చెప్పిన ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామంటే ఇది నిజంగా చాలా సంతోషం. దీనికోసమే మనం పోరాటం చేసినాం, దీనికోసమే ఒక మార్పు కోరుకున్నాం. ఆ మార్పులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ పాలన ప్రజాపాలన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు మరి ప్రొసీడింగ్స్, ఆ పత్రాలు శాంక్షన్ ఆర్డర్స్ అంటారు, ఆ ధృవీకరణ పత్రం ఈరోజు మీకు ఇవ్వడానికి భువనగిరి మండల్ టౌన్ సంబంధించి మరి 1100 చిల్లర పైసలకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మరి ఈ ధృవపత్రాలు ఇచ్చే కార్యక్రమం, ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం, దానికోసం మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాం. ఈరోజు మండలం ప్రతి దగ్గర ఇల్లు లేని నిరుపేదలు కానీ, మధ్యతరగతి కానీ మనకున్న పరిస్థితుల వల్ల ఇల్లు లేక ఉండొచ్చు, మనకున్న ఇబ్బందుల వల్ల ఈరోజు ప్రభుత్వం మనకు చేయూతనిచ్చే కార్యక్రమం చేస్తుంది. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మరి వాళ్ళకు ఈ 5 లక్షల రూపాయల సహాయంతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పథకానికి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4,5 లక్షల ఇల్లు ఇస్తూ వచ్చే 4 ఏళ్లలో మొత్తము 22 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.